ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు రక్షణ కరువైంది. రాష్ట్రంలో ఆడపిల్లలపై లైంగిక నేరాల కేసులు పెరిగాయని ఎన్సీఆర్బీ నివేదిక బయటకు వచ్చిందో లేదో కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు వ్యవహారం దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే తెలంగాణను ఆడబిడ్డలపై నేరాలకు అడ్డాగా మార్చిన కాంగ్రెస్ బీజేపీ బంధం వెలుగు చూసింది. బండి భగీరథ్ సన్ ఆఫ్ బండి సంజయ్ ఫోక్సో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నం చేస్తూ బాలికను ఎఫ్ఐఆర్లో యువతిగా పేర్కొనడం దారుణం. తమ కూతురు మైనరేనని పోలీసులు బండి సంజయ్ కొడుకు కావాలని యువతిగా పేర్కొని ఇటు కేసును తప్పుదారి పట్టిస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. అయితే బండి సంజయ్ ఏమో దేశం, సమాజం, భక్తి, పరాయణత్వం, హిందుత్వం అంటూ తిరుగుతూ ఉపన్యాసాలు దంచుతుంటే తన కొడుకు సాయి భగీరథ్ ఏమో ఇలా రాసలీలామృతం అంటూ రచ్చలేపుతున్నాడు. ఇంతకీ అసలు నిజమేంటి? అతి తీవ్రమైన ఫోక్సో కేసు నమోదు వెనుక ఏం జరిగింది? బాధితురాలి ఆవేదన ఏంటి? ఇదే వాల్టి ట్రెండింగ్ నౌ. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ చేసింది మామూలు నేరమేమి కాదు, అతి తీవ్రమైన నేరం. అందుకే ఫోక్సో కేసు నమోదైంది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మోయినాబాద్ ప్రాంతంలోని ఫామ్ హౌస్ తో పాటు మరికొన్ని చోట్ల ఈ దారుణం జరిగినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భగీరథ్ వేధింపులు భరించలేక తమ కూతురు 2 సార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించిందని ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగిందో చూద్దాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు. పేట్ బషీర్బాగ్ పిఎస్ లో బండి భగీరథ్ పై ఎఫ్ఐఆర్. బాలికతో కలిసి తిరిగినట్లు అంగీకరించిన బండి భగీరథ్. బాలిక ఇంట్లో వేడుకలకు, గుళ్ళు గోపురాలకు వెళ్లినట్లు వెల్లడి. బాలిక తండ్రికి 50,000 ఇచ్చినట్టుగా ఒప్పుకున్న బండి కొడుకు. ఫిర్యాదు చేస్తే బాలిక కుటుంబం తరపున ఎఫ్ఐఆర్ రాయని పోలీసులు. బాలిక కుటుంబ సభ్యులకు ఏ సమాచారం చెప్పకుండా సాగదీతలు. బాలిక ఫిర్యాదు తీసుకోకపోగా సమాచారాన్ని బండి కుటుంబానికి చేరవేత. పోలీసులు ఇచ్చిన సమాచారంతో కరీంనగర్లో బండి భగీరథ్ ఉల్టా కేసు. ఎఫ్ఐఆర్ నమోదు, బాలిక ఫిర్యాదును ప్రతిచర్యగా చిత్రీకరించే కుట్ర. రేవంత్ బండి సంజయ్ బంధంతోనే కేసును తొక్కేసే కుతంత్రమా? అధికార దుర్వినియోగంతో కేసును తారుమారు చేసే కుతంత్రమా? పోక్సో కేసుపై సీఎం కమ్ హోంమంత్రి రేవంత్ కు సమాచారం లేదా? ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలపై లైంగిక నేరాలు పెరిగాయన్న ఎన్సీఆర్బీ. తెలంగాణ ఆడబిడ్డలపై నేరాలకు అడ్డాగా మార్చిందా? రేవంత్ హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పడానికి రాష్ట్రంలో దూసుకుపోతున్న క్రైమ్ రేటే నిదర్శనం. దేశంలో ఇటు బాధితుల ఫిర్యాదు మేరకైతే పేట్ బషీరాబాద్ పోలీసులు బండి భగీరథ్ పై బిఎన్ఎస్ 74, 75 సెక్షన్లతో పాటు ఫోక్సో చట్టంలోని సెక్షన్ 11, 12 కింద కేసులు నమోదు చేశారు. మైనర్ బాలికకు మద్యం తాగించి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఎఫ్ఐఆర్ రాశారు. అయితే కేసు నుంచి తప్పించుకోవడానికి బండి భగీరథ్ తమ కూతురిపైనే తప్పుడు కేసులు పెడుతున్నాడని బాధితురాలి తల్లిదండ్రులు వాపోతున్నారు. సో ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వరుస వివాదాల్లో కూరుకుపోతున్నాడు. తన కొడుకు రూపంలోనే ఎదురవుతున్న తలనొప్పుల నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. తన పాజిటివిటీకి కొడుకు పంక్చర్ కొడుతున్నాడంటూ పాపం బండి సంజయ్ పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు. తన కుమారుడు బండి భగీరథ్ పై తీవ్రమైన పోక్సో కేసు నమోదవడం బండి సంజయ్ కు ఖచ్చితంగా చిన్నతనమే. ఆయన రాజకీయ భవితవ్యానికి తలవంపులే.
బండి సంజయ్ కొడుకు ఉదంతం దేశవ్యాప్తంగా పెను సంచలనమైంది. బండి సంజయ్ను వ్యతిరేకించే వర్గానికి పాశుపతాస్త్రమైంది. చేజేతుల బ్రహ్మాస్త్రాన్ని అందించినట్లయింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకే ఇలా చేస్తే ఎలా అంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఒక విషయం ఒళ్ళు గగురుపరిచే విషయం తెలిసింది. అదే యూనియన్ హోమ్ మినిస్టర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన బీజేపీ ఎంపీ అయినా ఒకనాడు బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ గారి కొడుకు బండి సాయి భగీరథ్ అనే వ్యక్తి మీద పోక్సో కేసు అతి కష్టం మీద పేట్ బషీరాబాద్ పోలీసులు రిజిస్టర్ చేసిండ్రు. మరి నేను మొట్టమొదటనే అసలు విషయం చెప్తున్నా. అయ్యా నరేంద్ర మోడీ గారు, ఇగో మీకు ఎడమ వైపున నిలబడ్డ ఈ పుత్రరత్నమే ఈ పోక్సో కేసులో నిందితుడు. माननीय भारत के प्रधानमंत्री जी नरेंद्र मोदी जी, आपका बगल में जो खड़ा हुआ ये नौजवान शहजादे, ये नौजवान लड़का, ये आज पोक्सो केस का अक्यूज्ड है, हमारा तेलंगाना को आ रहे। आप आके इसका बारे में ज़रूर लोगों को बताना, ये क्या है, किस लिए आपके पास आए, बंडी संजय साहब ने इसको आपके पास क्यों लेके आए, क्या आपको जानकारी था ये किस किस्म का लड़का है, ये सब चीज़ों के बारे में कृपया आपका बहुमूल्य संदेश में हमारे तेलंगाना जनता को कृपया थोड़ा जानकारी देना। బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ప్రకారం మోయినాబాద్ ఫామ్ హౌస్ తో పాటు మరో 2 ప్రాంతాల్లో బాధితురాలిపై లైంగిక దాడి చేశాడట భగీరథ్. ఇది తట్టుకోలేక ఆ మైనర్ బాలిక 2 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందట. దీనిపైనే బాలిక తల్లిదండ్రులు పేట్ బషీర్బాద్ పోలీసులను ఆశ్రయించారు. కానీ కేసు నమోదు విషయంలో 6 గంటల పాటు హైడ్రామా నడిచింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు పెట్టకపోతే కోర్టుకు వెళ్తామన్న తమ హెచ్చరికతోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని బాలిక తల్లిదండ్రులు అంటున్నారు. కానీ బండి సంజయ్ వర్గం వాదనలు మరో రకంగా ఉన్నాయి. అది హనీ ట్రాప్ అని కొట్టిపారేస్తోంది. వసూళ్ల ప్రయత్నమని వాదిస్తోంది. వేధింపులు బెదిరింపులు ఎక్కువవడంతో బండి సంజయ్ కొడుకు కరీంనగర్లో పోలీసులకు ఫిర్యాదు చేశారని చెబుతోంది. కేవలం రాజకీయంగా ఆర్థికంగా ప్రయోజనం పొందేందుకే హనీ ట్రాప్ డ్రామా ఆడుతున్నారని ఆరోపిస్తోంది. సాయి భగీరథ్ ను బుజ్జగించి 5 కోట్లు డిమాండ్ చేశారని, అందులో భాగంగానే 50,000 రూపాయలు ఇచ్చారని చెబుతోంది. అయితే అసలు తప్పు చేయనప్పుడు నిందితుడి తరపు వారు ఎందుకు డబ్బులిచ్చారు? అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న ఇదే. పోలీసులు కూడా ఈ కోణంలోనే కూపిలాగుతున్నారు. మిత్రులారా, మరి ఈ సాయి భగీరథ్ అనే ఈ వ్యక్తి మీద పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది. కానీ ఈ కేసు కన్నా ముందు కరీంనగర్ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్లో ఇదే సాయి భగీరథ్ గారు కంప్లైంట్ చేస్తాడు కరీంనగర్ పోలీసులకు. 308, 351, 61 అనే బిఎన్ఎస్ సెక్షన్ల కింద, అంటే ఒకనాటి ఐపీఎస్ సెక్షన్లు, ఈ బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ అయింది. ఈ సాయి భగీరథ్ గారు ఏమంటారా అంటే, ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు ఇక్కడ ఉంది కానీ నేను చెప్పను. సో ఆ అమ్మాయితో కామన్ ఫ్రెండ్షిప్ ఉంది. అయితే ఈ స్నేహం ముసుగున కొన్ని రోజులైన తర్వాత వీళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఎవరి ప్రవర్తనలో? ఈ అమ్మాయి ప్రవర్తనలో మార్పు వచ్చింది. వీళ్ళ పేరెంట్స్ ఒకరోజు నన్ను కాల్ చేసిండ్రు. కాల్ చేసి నన్ను ఒకటేసారి బెదిరించడం మొదలుపెట్టిండ్రు. బిడ్డ, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, చేసుకోవా? నువ్వు చేసుకోకపోతే నీ మీద ఫాల్స్ కేసులు పెడతాం అని చెప్పి బెదిరించిండట. గజగజ భయపడి భయాందోళనతో నేను ఆ అమ్మాయి ఫాదర్కు 50,000 ఇచ్చిన. వాళ్ళ పేరెంట్స్ వినకుండా, బిడ్డ నువ్వు 5 కోట్లు ఇస్తేనే నేను వదులుతాం అని చెప్పి మనం ధమ్కి ఇచ్చిండ్రు. అదేవిధంగా ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారు, ఆమె ఇంక నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి, నువ్వు నాకు 5 కోట్లు లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి బెదిరించింది. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ చిన్న అమ్మాయి పరిచయం అయింది. వీళ్ళు అనుకుంటున్నట్టుగా, వీళ్ళ మీద నిందేస్తున్నట్టుగా
50,000 రూపాయలు ఎక్స్టార్షన్ చేసి బతికే కుటుంబం వీళ్ళది కాదు. వీళ్ళు నిన్న వీళ్ళమ్మ, ఈ అమ్మాయి వాళ్ళమ్మ నిన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు ఫార్చునర్ కారులో వచ్చింది. వీళ్ళ తండ్రికి కూడా ఒక బెంచ్ కారు ఉన్నది. వీళ్ళ అందరూ కూడా, ఈ అమ్మాయి కుటుంబం కూడా పేద కుటుంబం కాదు, బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చింది. తల్లికో కారు ఉంది, తండ్రికో కారు ఉంది. వీళ్ళ అమ్మ నిన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు ఫార్చునర్ కారులో వచ్చింది. ఫార్చునర్ కారులో వచ్చిన తల్లి తన బిడ్డకు న్యాయం కావాలని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వస్తే పోలీసులు వెంటనే కేసు రిజిస్టర్ చేయలేదు. తెలంగాణ ప్రజలారా గమనించండి, కేసీఆర్ గారి టైంలో ఈ విధంగా లేదు. కేసు వచ్చిందంటే ముందు బుక్ చేయాలి, దాని తర్వాత ఏమైనా మాట్లాడాలి. ఆమె వస్తే ముందు ఒక ఎస్ఐ మాట్లాడతాడు. ఆ ఎస్ఐ పేరు నేను చెప్పాను. ఎస్ఐ మాట్లాడతాడు, దీనిలో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా, కేసు కంప్లైంట్ చేంజ్ చేయండి. సిఐ మాట్లాడతాడు, కేసు బుక్ కాదు. నిన్న సాయంత్రం దాదాపు 8 గంటలు తల్లి బిడ్డ కోసం, బిడ్డకు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ దగ్గర తిరుగుతుంది. గౌరవ సిపి సైబరాబాద్ గారు, మీరు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఫోటోలు తీస్తున్నారు, అదేవిధంగా ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. దీని మీద కూడా ప్రెస్ మీట్ పెట్టండి కదా. బండి సంజయ్కి ఒక న్యాయము, పేదోళ్ళకి ఇంకో న్యాయం ఉండదు కదా. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్కు వివాదాలు కొత్తేమీ కాదు, పెద్ద కాంట్రవర్సీ క్యారెక్టర్. ఇంతకుముందు కూడా ఒకసారి మహేంద్ర యూనివర్సిటీలో ఎవరో అబ్బాయిని చితకబాదాడు. ఆ వీడియో అప్పట్లో తెగ వైరల్ అవడంతో కేసు కూడా నమోదైంది. తాజాగా 17 ఏండ్ల మైనర్ బాలికకు బలవంతంగా డ్రగ్స్ ఎక్కించి ఆల్కహాల్ తాగించి లైంగిక దాడి చేశాడు. దీనిపైనే పోక్సో కేసు నమోదైంది. రేవంత్ రెడ్డి గారు, మీరు తుఫైల్ కేసుల మీద సిట్లేసిండ్రు. ఎందుకు పనికిరాని కేసులు, అసలు నేరం కాని వాటిని నేరం అని చెప్పి రాత్రి 2 గంటలకు అసెంబ్లీ సాక్షిగా 1 కోటి మంది రైతులకు నీళ్ళిచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు, 70 లక్షల మంది రైతులకు నీళ్ళిచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ అన్నారు. ఎలక్ట్రిసిటీ దాని మీద సిబిఐ అన్నారు. కానీ దీని మీద సిబిఐని ఎందుకంటలేరు మీరు? బండి సంజయ్ కొడుకైతే ఒక న్యాయం, ఇంకొకరైతే ఇంకొక న్యాయమా? పోక్సో కేసు తర్వాత బండి సంజయ్ కొడుకు భగీరథ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. ఇంతకు ముందు కూడా కాలేజీలో ఒక విద్యార్థిపై దాడి చేసి భగీరథ్ వార్తల్లో నిలిచాడు. అయితే భగీరథ్ పై పాత వివాదాల నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతంలో చేసిన ట్వీట్ ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారింది. భగీరథ్ ను ఇరాక్ మాజీ నియంత సద్దాం హుస్సేన్ కుమారుడు ఉదయ్ హుస్సేన్ తో పోలిస్తూ ఆర్జీవీ అప్పట్లో చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ కుమారుడు ఉదయ్ హుస్సేన్ రోజులు ముగిసిపోయాయన్నా, కానీ బండి సంజయ్ కుమారుడు భగీరథ్ రూపంలో మళ్లీ పుట్టినట్టున్నాడు. తండ్రి పరువు తీయడంలో తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నాడంటూ రామ్ గోపాల్ వర్మ రాసుకొచ్చాడు. ఆ పోస్టునే నెటిజన్లు మళ్లీ ఇప్పుడు రీట్వీట్ చేస్తున్నారు. రేవంత్ హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పడానికి రాష్ట్రంలో దూసుకుపోతున్న క్రైమ్ రేటే నిదర్శనం. దేశంలో మహిళలపై నేరాలు స్వల్పంగా తగ్గగా తెలంగాణలో మాత్రం భారీగా పెరిగాయి. చిన్నారులు సైతం నేరాల కారణంగా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 2024లో 2103 ఫోక్సో కేసులు నమోదు అవడం అయితే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎన్సీఆర్పీ తాజా నివేదిక ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో మహిళలకు ప్రమాదకరమైన రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది ఒక్క తెలంగాణ రాష్ట్రమే. దేశంలోని ప్రధాన నగరాలతో పోటీ పడుతూ హైదరాబాద్ నేరాల రేటులో పరుగులు పెడుతోంది. ఎన్సీఆర్బీ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన 2024 నివేదిక ప్రకారం నగరంలో ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలు, చిన్నారులపై అరాచకాలు పెరిగాయి. చిన్న చిన్న దొంగతనాల నుంచి హత్యల వరకు నేరాల రేటు అమాంతం ఎగబాకింది. హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్లు, సైబర్ నేరాలతో ఉక్కిరిబిక్కిరవుతుంది. ఆర్థిక, సైబర్ నేరాల్లో తెలంగాణ దేశంలోనే ప్రమాదకర స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
రేవంత్ సర్కార్ కొలువుదీరిన 2.5 హత్యలు, అత్యాచారాలు, కిడ్నాపులతో రాష్ట్రం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆర్థిక, సైబర్ నేరాల్లో తెలంగాణ దేశంలోనే ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గతంతో పోలిస్తే నేరాల తీవ్రత అమాంతం పెరిగింది. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట దారుణమైన హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్ ఘటనలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితులకు ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి. ఇదంతా ప్రతిపక్ష నేతల ఆరోపణలు కావు, ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడైన నిప్పులాంటి నిజాలు. రేవంత్ పాలనలో రాష్ట్రంలో నేరాల రేటు 18.7% పెరిగింది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై నేరాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మహిళా భద్రతకు పెద్దపీట వేస్తున్నామని పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. లైంగిక దాడులు, వేధింపులు, చిన్నారులపై జరుగుతున్న ఆకృత్యాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగినట్లు ఎన్సీఆర్బీ తాజా గణాంకాలు చెబుతున్నాయి. టెక్నాలజీలో దూసుకుపోతున్న తెలంగాణ దురదృష్టవశాత్తు సైబర్ నేరాల్లోనూ అదే వేగాన్ని అందుకుంటోంది. మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, శాంతి భద్రతలు అనగానే ఒక రాజకీయ వేధింపులు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను ట్రాక్ చేయడం తప్పిస్తే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది రివ్యూ చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండదు. రాష్ట్రానికి ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా శాంతి భద్రతల విషయంలో హోంమంత్రి దగ్గరికి పరిగెత్తేవాళ్ళు. కానీ రాష్ట్రానికి హోంమంత్రి లేడని ఎందుకంటున్నంటే ముఖ్యమంత్రి గారే హోంమంత్రి, కానీ ఆ బాధ్యతను విస్మరించారేమో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. అసలు పట్టపగలే హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఐపీఎస్ అధికారికి సంబంధించిన భార్య మనం చూస్తున్నాం, నిజంగా బాధాకరం హత్య జరగడం. ఇవన్నీ చూస్తున్న సందర్భంలో మొన్న పోలీస్ కమిషనర్ మల్కాజ్గిరి తను దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ దగ్గర నిల్చున్నప్పుడు అంతమంది పోకిరీలు వేధిస్తూ ఉంటే ఒక మహిళ పరిస్థితి ఎట్లా ఉంటుందనేది స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల పట్ల ఉన్నదాన్ని అద్దం పట్టింది. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనకు ఎన్సీఆర్బీ రిపోర్టు చూస్తున్నాం మనం. దేశం మొత్తంలో కూడా క్రైమ్ కొంచెం తగ్గుముఖం పట్టిందని ఆ రిపోర్ట్ ఇచ్చింది, కానీ తెలంగాణలో మాత్రం పెరుగుదల ఉంది అని చెప్పి ఆ రిపోర్ట్ ఇచ్చిన సందర్భంలో ఈ ప్రభుత్వం వైఫల్యం కళ్ళగట్టినట్టు కనిపిస్తూ ఉంది. మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలి? 18% క్రైమ్ రేట్ రాష్ట్రంలో పెరిగిందంటే బాధ్యత ఎవరు వహించాలనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఎందుకంటే పాలనను గాలికి వదిలేసి ఒక నగల షాప్లో ఏ విధంగా బీభత్సం సృష్టించారో, ఏ విధంగా నగలు తీసుకెళ్ళి పారిపోయారో, కూతవేట్లో కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి గారు ఉన్నా కూడా అట్లాంటి పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయి అనేదానికి అద్దం పడుతుంది. అది ఏం జరిగింది అని కూడా ప్రభుత్వం నుండి నివేదిక కూడా అధికారుల దగ్గర నుండి తెప్పించుకునే తీరిక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేదు. అలాంటి నివేదిక తెప్పించుకున్నట్టు కూడా కనిపించలేదు. మరి పక్కనే ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి గారైనా నెక్స్ట్ డే ఇమీడియట్గా రాష్ట్ర డీజీపీ గారిని పిలిచి రివ్యూ తీసుకోవాల్సిన సందర్భం, అది మర్చిపోయారు. గతంలో ప్రపంచ సుందరి మనుల పోటీ జరిగినప్పుడు అక్కడ వాళ్ళకు కూడా ఎలాంటి వేధింపులకు గురైన మేమనేది ప్రపంచం నుండి వచ్చిన ఆ మహిళా సోదరిమని అక్కడ పోతే తల ఎవరు ఉంచుకోవాలండి? తెలంగాణ వాళ్ళు ఉంచుకోవడం కదా. అలాంటి సందర్భం చూస్తున్నాం. పట్టపగలే నడి రోడ్డు మీద కత్తులతోని నిన్న ఒక అబ్బాయిని నరికేసిన సందర్భం చూస్తున్నాం. అంటే భయం అనేది ఉందా అసలు? ఈ రాష్ట్రంలో పోలీసు ఉన్నారు, పోలీసింగ్ వ్యవస్థ ఉంది అనే భయం ఎక్కడైనా ఏ కోశాన్ని ఎవరికైనా కనిపిస్తుందంటే ఏమీ లేదు. విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ఇక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు అయితే గత 2 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద విచ్చలవిడిగా దాడి చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, ఈ ప్రభుత్వంలో ఈ పోలీస్ శాఖకు సంబంధించిన పెద్దలు కానీ ఊరికే ఉత్సవ విగ్రహాలాగా చూస్తూ ఉన్నారు. 2022లో సైబర్ క్రైమ్స్ 15,297 నమోదైతే 2023లో 18,236 కేసులు నమోదయ్యాయి. 2024లో అత్యధికంగా 27,230 వరకు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నివారణ చర్యలు పట్టుతప్పడంతో సైబర్ కేటుగాళ్లు రాష్ట్ర ప్రజల సొమ్మును యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ఫోర్జరీ, మోసాలు, ఇతర ఆర్థిక నేరాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుంటోంది. దాదాపు అన్ని రకాల నేరాల్లో తెలంగాణలో పెరుగుదల కనిపిస్తున్నట్లు తాజా నివేదిక తేల్చి చెప్పింది. దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు, దళితులు, గిరిజనులపై దాడులు, దారుణమైన అవినీతి పెచ్చిమీరుతున్నట్టుగా విడుదల చేసిన 2024 క్రైమ్ నివేదికలో తేటతెల్లమైంది.
2023లో మహిళలపై 23,678 నేరాలు జరగగా 2024లో 24,495కు నేరాల సంఖ్య పెరిగింది. మహిళలు, చిన్నారుల నగ్న దృశ్యాలను చిత్రీకరించిన కేసుల్లో 2వ స్థానంలో తెలంగాణ నిలిచింది. ప్రతిరోజు సగటున 6 చిన్నారులు కామాంధుల వాంఛకు బలవుతున్నారు. చిన్నారులు, ఆడబిడ్డలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోందనడానికి ఈ లెక్కలే నిదర్శనం. క్రైమ్ రేట్ దారుణంగా పెరిగిందని చెప్పడానికి లక్షల్లో నమోదవుతున్న ఎఫ్ఐఆర్లే నిదర్శనం. హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఎలాంటి క్రైమ్ రివ్యూలు నిర్వహించకపోవడం, పోలీసులకు సరైన సూచనలు ఇవ్వకపోవడంతో పోలీసులు కూడా మంత్లీ క్రైమ్ రివ్యూలకు స్వస్తి చెప్పారు. దీంతో 2024లో క్రైమ్ రేట్ దారుణంగా పెరిగింది. రాష్ట్రంలో 2023లో ఐపీసీ, బిఎన్ఎస్, ఎస్ఎల్ఎల్ కేసులు మొత్తం 1,83,644 నమోదు కాగా 2024లో 2,17,976 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా క్రైమ్ రేట్లో 18.7% తగ్గగా తెలంగాణలో మాత్రం 18.7% పెరిగింది. అత్యధికంగా ప్రతి 1,00,000 మంది జనాభాకు 568.9 కేసులు నమోదయ్యాయి. జాతీయ సగటు 418.9గా ఉంది. సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాలు, మానవ అక్రమ రవాణా, బెట్టింగ్ నేరాల్లో కూడా తెలంగాణ రైజింగ్ ప్రదర్శించింది. నది రోడ్లపై హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, దోపిడీలు, తీవ్రమైన దాడులు, కిడ్నాపులు, గృహ హింస, జీవిత భాగస్వాములపై భౌతికంగా దాడులు చేయడం, ఇండ్లు, ఆఫీసులు తగలబెట్టడం వంటి నేరాలు దారుణంగా పెరిగాయి. ఆర్థిక నేరాల విషయంలో ముంబై తర్వాత హైదరాబాద్ 2వ స్థానంలో నిలిచింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయనే ఆశతో సామాన్యులు సైబర్ మాయగాళ్ల చేతిలో చిక్కి కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు. సైబర్ నేరాల్లో నగరం దేశంలోనే 3వ స్థానంలో ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నగరంలోని బహిరంగ ప్రదేశాలు, రద్దీ ప్రాంతాల్లో మహిళలు, చిన్నారులపై వేధింపులు అధికమవుతున్నాయి. 2024లో నగరంలో 149 లైంగిక వేధింపు కేసులు, 358 అత్యాచార కేసులు నమోదయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తల వ్యాప్తిలో కూడా హైదరాబాద్ దేశంలోని తొలి స్థానంలో నిలిచింది. అటు బండి సంజయ్ కొడుకు ఉదంతమైన, ఇటు నేరాల పెరుగుదలైన తెలంగాణ ఇప్పుడు ప్రమాదోపటంచులపై వేలాడుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో తాజా నివేదికే ఇందుకు సాక్ష్యం. శాంతి భద్రతలను కాపాడే పోలీసు, ఇంటెలిజెన్సీ వ్యవస్థలను రాజకీయ కక్ష సాధింపునకు వాడుకోవడం వల్లే ఈ దుర్గతి పట్టింది. ప్రశ్నించిన వారిపై ప్రయోగించి దుర్వినియోగం చేసినందువల్లే రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొంది. రేవంత్ పాలనలో శాంతి భద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోవడానికి అదే ప్రధాన కారణం. అయితే సామాన్య పౌరుల్లో పెరుగుతున్న అభద్రతాభావానికి తాజాగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు అద్దం పడుతున్నాయి. నేరాల నియంత్రణకు వాడుకోవాల్సిన పోలీసులను రాజకీయ కక్ష సాధింపులు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించిన సోషల్ మీడియా వారియర్స్ గొంతు నొక్కేందుకు వినియోగించడంతోనే శాంతి భద్రతలు గాడి తప్పుతున్నాయి. నిలువరించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా కండ్లు తెరవాలి. రాజకీయ వేధింపులు ఆపేసి పోలీసు వ్యవస్థను పటిష్టం చేయాలి. ప్రజల భద్రతకు భరోసా కల్పించాలి. కాదు కూడదు అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. సో ఇది కన్న కఠోరంగా ఉన్న నిష్ఠూర నిజం. ఇది వాటి ట్రెండింగ్ నౌ. నమస్తే.